ప్రపంచమంతా క్రికెట్ ఒక మార్గంలో ఆడుతుంటే ఒక దారిలో వెళ్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మట్టుకు యాజ్ ఎ టీమ్ 2024 సీజన్లో ఆ రూల్స్ అన్ని మేము బ్రేక్ చేస్తున్నాం, కొత్త రూల్స్ రాస్తున్నాం, క్రికెట్ స్పెషలీ బ్యాటింగ్ ఆడే డెఫినిషన్ ఈ ఫార్మాట్లో మార్చేస్తున్నాం అని చెప్పారు. క్రికెట్ ప్రపంచమంతా నమ్మే సిద్ధాంతం ఏంటి? బ్యాటర్స్ విన్ న్యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ న్యూ టోర్నమెంట్స్. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ దాన్ని పూర్తిగా రివర్స్ చేసేశారు. వాళ్ళకి సంబంధించినంత వరకు బౌలర్స్ విన్ న్యూ మ్యాచెస్, బ్యాటర్స్ విన్ న్యూ టోర్నమెంట్స్. బ్యాటింగ్తో నింపేస్తారు, మొత్తం అంతా బ్యాటింగ్తో ఎన్హైలైట్ చేసేస్తారు అపోజిషన్ బౌలర్స్ మొత్తం అంతా కూడా. వాళ్ళ రికార్డులు వాళ్ళే బ్రేక్ చేస్తూ ఉంటారు, కొత్త కొత్త రికార్డు సృష్టిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి బాగా నచ్చిన ఒక కీ నంబర్ వాళ్ళ ఫ్యాన్స్కి 300. అప్ కి బార్ 300 పార్. ఈ సీజన్లో జరుగుతుందా? ఈ సీజన్లో వాళ్ళు గెలవాలంటే ఏం చెయ్యాలి? దాని గురించి మాత్రమే మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఆప్షన్ అయిపోయిన తర్వాత స్క్వాడ్ ఎలా ఉంది, వాళ్ళు తీసుకున్న పిక్స్ ఎలా ఉన్నారు, దాని గురించి నిష్పక్షపాతంగా ఒక అనాలిసిస్ చేశాను. చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు, బట్ నేను క్రికెట్ గా మాత్రమే చూసి చేసిన అనాలిసిస్ అది చూద్దాం అనుకుంటే ఇప్పటిదాకా చూసుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బట్ ఈ వీడియో ఎస్ఆర్హెచ్ టీం 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ దాకా వెళ్లాలన్నా, టైటిల్ గెలవాలన్నా ఏం చెయ్యాలో మాత్రమే, ఎలా ఆడితే గెలుస్తారో మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి అబౌట్ ది పాజిటివ్ థింగ్స్ దట్ దే షుడ్ డూ టు విన్ ద టోర్నమెంట్. ఇందాక ఒక మాట అన్నాను, అప్ కి బార్ 300 పార్. ఇది సన్ రైజ్ హైదరాబాద్ టీమ్ దృష్టిలో ఉన్నా లేకపోయినా ఫ్యాన్స్ మటుకు దీన్ని ఒక యుద్ధంలాగా, ఒక కీ అంబిషన్ లాగా పెట్టుకున్నారు. ఎలా అయినా సరే 300 కొట్టాల్సిందే. ఈ సీజన్లో అది జరుగుతుందా లేదా అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి. మ్యాచ్లు గెలవడం ముఖ్యమే, కానీ అపోజిషన్ ని భయపెట్టే ఈ బ్యాటింగ్ తీరు ఏదైతే ఉందో ఆ అగ్రెషన్ అలానే కంటిన్యూ అవ్వాలి. ఇన్ఫాక్ట్ ఇంకా పెరగాలని కోరుకునే ఆరెంజ్ ఆర్మీ సభ్యులు ఎంతో మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. అయితే ఆ 300కి వెళ్తారో లేదో తెలియదు, కానీ వెళ్ళగలిగిన బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. దీనికి కావాల్సింది ఏంటి? వాళ్ళకు ఒక గన్ పవర్ హౌస్ ఆఫ్ ఎ బ్యాటింగ్ యూనిట్ కావాలి. ఉందా? ఆన్ యువర్ స్క్రీన్ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది, అదైతే ఉంది. ఆ బ్యాటింగ్ చూస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు వస్తున్నారో చూస్తే 60 భయంకరులు ఉన్నారు. ఏ బౌలింగ్ అటాక్ అయినా సరే చీల్చి చెండాడే బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. ఆ 287, 290, 300 కూడా దాటే సత్తా ఉన్న బ్యాటింగ్ లైనప్ లాగా ఖచ్చితంగా అనిపిస్తుంది. పవర్ హౌస్ ఆఫ్ ఎ బ్యాటింగ్ యూనిట్. అయితే ఇందాక ఎలా అయితే అప్ కి బార్ 300 పార్ అన్నానో, అలాగే సన్ రైజ్ హైదరాబాద్ కి స్టాటిస్టికల్ గా దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ ఫిగర్, అది వాళ్ళకి చాలా కీలకమైంది. దాని చుట్టే వాళ్ళ స్ట్రాటజీ మొత్తం అంతా ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ పాయింట్ ఏదైతే చెప్తానో అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ 200 అన్న ఫిగర్ ఏదైతే ఉందో వీళ్ళకి అంత ఇంపార్టెంట్. సో లాస్ట్ దాకా చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. ఆఖరికి అట్టే పెట్టా, బెస్ట్ పాయింట్ లాస్ట్ లో ఉందన్నమాట. మీరు ఏ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్ అడిగినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, లాస్ట్ సీజన్ మీరు 200 రన్స్ కంటే ఎక్కువ స్కోర్ చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. డిఫెండింగ్ 200 వాళ్ళ రికార్డ్ క్లీన్ గానే ఉండింది. సో వాళ్ళ ఉద్దేశంలో 200 కొడితే అపోజిషన్ లో ఎంత బ్యాటర్స్ ఉన్నా సరే మా బౌలింగ్ తో ఆపేస్తాము అని ఒక నమ్మకం, ఒక ధైర్యం అయితే వాళ్ళకుంది. అందుకే ఈ 200 అనేది చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ గా మారిపోయింది వాళ్ళ మ్యాచెస్ లో. ఇందాక బ్యాటర్స్ ని చూసాం, ఎవరు ఆ 200 దాటించగలరో, 300 ని ఛాలెంజ్ చేయగలరో. ఈ 200 స్కోర్ చేసిన తర్వాత డిఫెండ్ చేసుకునే బౌలర్స్ లో ఆ లిస్ట్ లో ఉన్న బౌలర్స్ ఎవరు ఒకసారి చూద్దాం. అయితే బౌలింగ్ ని నేను 3 కేటగిరీలోకి డివైడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఆర్ ది బ్యాంకబుల్ బౌలర్స్. కాస్త ఎక్స్పీరియన్స్ ఉండి వీళ్ళపైన నమ్మకం పెట్టుకోవచ్చు యాజ్ ఎ టీమ్. ఎవరు వీళ్ళు? ప్యాట్ కమిన్స్, యూ హ్యావ్ హర్షల్ పటేల్, యూ హ్యావ్ ఎసాన్ మలింగా, జయదేవ్ ఉనాద్కట్ అండ్ కొత్తగా రిక్రూట్ చేసుకున్న శివం మావి. వీళ్ళ చుట్టూనే ఈ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మొత్తం అంతా నడవాలి. నౌ వీళ్ళ తర్వాత బ్యాకప్ బౌలర్స్ గా ఎవరెవరు ఉన్నారు? యూ కెన్ సీ దెమ్ ఆన్ యువర్ స్క్రీన్. మీ స్పిన్నర్స్ అయి ఉండొచ్చు, ఆర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ బ్యాకప్ బౌలర్స్ లో ఉంటారు, ఇంక్లూడింగ్ బ్రైడన్ కార్స్ యాజ్ ది మీడియం పేసర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అలాగే ఇంకొక కేటగిరీ ఇస్ ద సర్ప్రైజ్ ప్యాకేజ్, దిస్ ఎక్స్ ఫ్యాక్టర్. వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. వాళ్ళే ద లేటెస్ట్ రిక్రూట్స్ ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్. క్రైన్స్ ఫులేత్రా కావచ్చు, శివంగ్ కుమార్ కావచ్చు, ఓన్కార్ తర్మలే కావచ్చు, ఆర్ ప్రఫుల్ హింజే అవ్వచ్చు, సాకిబ్ హుసేన్ అవ్వచ్చు.
ఇలా వీళ్ళందరూ కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్స్. ఎందుకంటే వీళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారో, ఏం చేస్తారో పెద్దగా ఎవరికీ ఒక అంచనా లేదు. సో ఈ 200 అన్న ఒక కీ ఫిగర్ కి ముఖ్యమైన వాళ్ళు ఆ బ్యాటర్స్ లో వాళ్ళు, బౌలర్స్ లో వీళ్ళు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సన్ రైజ్ హైదరాబాద్ కి ఈ 200 చుట్టే మొత్తం తిరుగుతూ ఉంటుంది. చూడండి ఇది. బికాస్ హోమ్ వర్సెస్ అవే వీళ్ళ యావరేజ్ రన్స్ ఎంత లాస్ట్ సీజన్ లో. నౌ ఎందుకు లాస్ట్ సీజన్ మాత్రమే చూస్తున్నారు? 2024 లో ఫైనల్స్ దాకా వెళ్ళారు. బట్ 2025 లో అది రిపీట్ చేయలేకపోయారు. సో అక్కడ చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలి. సో హోమ్ అండ్ అవే రికార్డ్ కనుక చూస్తే విత్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ యావరేజెస్, యావరేజ్ స్కోర్ ఇన్ హైదరాబాద్ 204. ఓకే, యావరేజ్ స్కోర్ ఇన్ లక్నో 218. లక్నోని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే ఆపరేషన్ సింధూర్తో మధ్యలో ఐపీఎల్ ఆగిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పునఃప్రారంభం చేసిన తర్వాత హోమ్ గేమ్స్ కొన్ని లక్నోకి షిఫ్ట్ అయ్యాయి. అక్కడ యాక్చువల్లీ 200 కంటే ఎక్కువ స్కోర్ చేశారు ఒక 2 సార్లు. అందుకనే లక్నో వచ్చింది ఇక్కడ కేటగిరీలో. బట్ అదర్వైజ్ హోమ్ కండిషన్స్ లో అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో 204 సీమ్స్ టు బి ది యావరేజ్ స్కోర్. వేరే వెన్యూస్ లో 177. దిస్ ఈస్ ఎ క్రూషియల్ ఫ్యాక్టర్ సన్ రైజ్ హైదరాబాద్ కి. బయటకి వెళ్ళినప్పుడు, అవే మ్యాచెస్కి వెళ్ళినప్పుడు ప్రతి టీము కూడా సన్ రైజ్ హైదరాబాద్కి వాళ్ళ బలం, వాళ్ళ బ్యాటింగ్ కాబట్టి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్ ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కింగ్స్ తీసుకుందాం. వాళ్ళ దగ్గర కూడా గన్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా వాళ్ళు కొంచెం స్లో పిచ్చే ఇస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్, విశాఖపట్నం కూడా అదే చేశారు. వాళ్ళ దగ్గర చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్నా కూడా అది ఇస్తే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్స్ ఏం చేస్తారో తెలియదు కాబట్టి స్లో పిచ్ ఆఫర్ చేశారు. ఇలా ప్రతి టీము కూడా వాళ్ళ హోమ్ గేమ్స్ అంటే సన్ రైజ్ హైదరాబాద్ అవే గేమ్స్ లో స్లో పిచ్ ఇవ్వడానికి డిసైడ్ అయిపోయారు. అవే వెన్యూస్ లో కూడా 200 ఎలా స్కోర్ చేయాలి అన్నొక ఆ జిక్సా పజిల్ ని క్రాక్ చేయగలిగితే సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళు గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయి. 200, రిమెంబర్ దిస్ నంబర్. 200 కంటే ఎక్కువ ఎన్ని సందర్భాల్లో 2025 సీజన్ లో ఎస్ఆర్హెచ్ స్కోర్ చేశారు? 5 సార్లు స్కోర్ చేశారు. 200 కంటే ఎక్కువ హోమ్ కండిషన్స్ లో ఎన్ని సందర్భాల్లో స్కోర్ చేశారు సన్ రైజ్ హైదరాబాద్? 2 సార్లు మాత్రమే చేయగలిగారు. మిగతా 3 సార్లు 2 సార్లు ఎకానా స్టేడియం లక్నోలో జరిగింది. సో ఓవరాల్ గా 5 సార్లు చేశారు. కానీ హోమ్ కండిషన్స్ లో 2 సార్లు మాత్రమే చేయడం, ఇది యాక్చువల్లీ రెక్టిఫై చేసుకోవాలి సన్ రైజ్ హైదరాబాద్ కనుక ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళాలనుకుంటే. ఎందుకంటే మీకు 7 మ్యాచెస్ మీ హోమ్ గ్రౌండ్ లో ఉంటాయి. ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా మీ స్ట్రెంత్ కి తగ్గట్టుగా తీసుకోలేకపోతే, అక్కడ పిచెస్ కనుక మీ బ్యాటింగ్ కి స్ట్రెంత్ కి సూట్ అయ్యేలాగా లేకపోతే సన్ రైజ్ హైదరాబాద్ ఇబ్బంది పడొచ్చు. మీకు దగ్గర ఉన్న 7 హోమ్ గేమ్స్ లో కనీసం 5 గెలవాలి. మిగతా 7 అవే గేమ్స్ లో 3 గెలిస్తే పొటెన్షియలీ క్వాలిఫై అయ్యే అవకాశాలు పెరుగుతాయి. లాస్ట్ సీజన్ లో సన్ రైజ్ హైదరాబాద్ 200 కంటే ఎక్కువ స్కోర్ చేసినప్పుడు ఎన్ని సందర్భాల్లో సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకున్నారు? 3 సార్లు. 3కి 3 సార్లు డిఫెండ్ చేసుకున్నారు. ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్ ఇన్ డీటెయిల్ లిటిల్ లేటర్. కాస్త వెయిట్ చేయండి, ఆఖరి దాకా చూడండి. మొదట బ్యాటింగ్ చేసినప్పటికీ, రెండోసారి బ్యాటింగ్ చేసినప్పటికీ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ యావరేజెస్ లో తేడా ఏమన్నా ఉందా? బ్యాటింగ్ ఫస్ట్ ఎస్ఆర్హెచ్ యావరేజ్ 201 అండ్ బ్యాటింగ్ సెకండ్ ఎస్ఆర్హెచ్ యావరేజ్ 183. ఎక్కువ డిఫరెన్స్ ఉంది అనుకుంటున్నారేమో, కానీ అదే గెలుపుకి ఓటమికి కారణంగా ఉంటుంది. విచ్ ఇస్ వై తిరిగి ఆవివ్యాసం లాగా మొత్తం కథ వచ్చేది ఆ 200 దగ్గరికే సన్ రైజ్ హైదరాబాద్ కి. లాస్ట్ సీజన్ లో ఎన్ని మ్యాచ్లు గెలిచారు, ఎక్కడ గెలిచారు, ఇది ఒకసారి చూద్దాం. హోమ్ విన్స్ ఆడిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు హోమ్ కండిషన్స్ లో. అవే కండిషన్స్ లో ఆడిన 7 మ్యాచ్ల్లో 3 గెలిచారు. ఒక మ్యాచ్ వాష్అవుట్ అయిపోయింది, నో రిజల్ట్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్. సో 3 out of 6, 50% రికార్డ్ మాత్రమే. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇందాక అన్నట్టుగా కనీసం 5 మ్యాచ్లు గెలవగలగాలి. అంటే వాళ్ళ స్ట్రెంత్ కి తగ్గట్టుగా పిచెస్ ని మార్చుకోగలగాలి. దానికి తగ్గట్టుగా ఆ పిచెస్ కండిషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలగాలి సన్ రైజ్ హైదరాబాద్. సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ విన్స్ వర్సెస్ లాసెస్ కాస్త కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా మీకు ఒక ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు. గెలిచినప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ 1403 రన్ స్కోర్ చేశారు అట్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 202. అమేజింగ్ స్ట్రైక్ రేట్. అండ్ వాళ్ళ రన్ రేట్ 12.1 ఉంది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు 54 రన్స్ కి ఒక వికెట్ నష్టపోయారు అన్నమాట. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్, రైట్? 1400 పైగా రన్స్, 54 రన్స్ కి ఒక వికెట్ కోల్పోవడం, స్ట్రైక్ రేట్ ఆఫ్ 202, అంతా చూడడానికి బాగుంది. కానీ ఓడిపోయినప్పుడు ఇన్ కంపారిజన్ వాళ్ళు 1116 1116 పరుగులు మాత్రమే, 1116 అంత మాత్రమే స్కోర్ చేశారు. 56 వికెట్లు నష్టపోయారు ఓడిపోయినప్పుడు. బికాస్ దట్స్ ద బ్రాండ్ ఆఫ్ క్రికెట్ సన్ రైజ్ హైదరాబాద్ ప్లేస్. అలా అల్ట్రా అగ్రెసివ్ గా ఆడతారు కాబట్టి, ఎక్కువ రిస్క్స్ తీసుకుంటారు కాబట్టి వికెట్లు కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో 56 వికెట్లు కోల్పోయారు. స్ట్రైక్ రేట్ కూడా 202 నుంచి 137కి పడిపోయింది. అండ్ రన్స్ పర్ వికెట్, యావరేజ్ రన్స్ పర్ వికెట్ 54 నుంచి 19.9, రౌండ్ ఫిగర్ 20కి పడిపోయింది.
దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, గెలిచినప్పుడు మొత్తం అందరూ బ్యాటర్స్ క్లిక్ అయ్యారు, ఓడిపోయినప్పుడు అందరూ బ్యాటర్స్ ఓడిపోతున్నారు. సో ఇది హిట్ ఆర్ ఫ్లాప్ మాదిరిగానే ముందుకు వెళ్ళిన సీజన్ మొత్తం అంతా. దాన్ని ఎక్కడో ఒక్కడ బ్యాలెన్స్ చేసే ఆ మార్గం వెతుక్కోవాలి సన్ రైజ్ హైదరాబాద్. వీళ్ళ టాప్ 4 బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్రిక్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్, వీళ్ళే అందరికంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన వాళ్ళు. టీమ్ స్కోర్ చేసిన మొత్తం అంతా రన్స్ లో ఎంత పర్సెంటేజ్ స్కోర్ చేశారు అనుకుంటున్నారు? మీకు ఒక 5 సెకండ్లు ఇస్తే గెస్ట్ చేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. అంటే అది 54% కంటే ఎక్కువ రన్స్ వీళ్ళే స్కోర్ చేశారు. దాదాపు 1378 రన్స్ స్కోర్ చేశారు వీళ్ళే. మీకు ఒక మ్యాథ్ ప్రాబ్లమ్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ ఎంతో మీరు క్యాల్కులేట్ చేసి చెప్పొచ్చు. ఈ 54% is 1377, వాట్ ఈస్ 100%? మ్యాథ్ చేయండి, 8th క్లాస్ మ్యాథ్స్ ఇది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఓకే, నౌ అన్ని రన్స్ వీళ్ళు స్కోర్ చేశారు అంటే వీళ్ళే మళ్ళీ ఎక్కువ బల్క్ ఆఫ్ ది స్కోరింగ్ చేయాలి. ఈ నలుగురు కలిసి ఒక 1500 నుంచి 1600 పరుగులు కనుక స్కోర్ చేయగలిగితే, సపోర్టింగ్ యాక్ట్ గా మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే, ఎక్కడ అవసరమైతే అక్కడ సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అమాంతం పెరిగిపోతాయి. దీని తర్వాత బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ ఫేజ్ వైజ్ కంపేర్ చేసి చూద్దాం. లాస్ట్ సీజన్ ఏం చేశారు, దాని నుంచి ఏమన్నా నేర్చుకోవచ్చు సన్ రైజ్ హైదరాబాద్. నౌ 3 phases లో డివైడ్ చేస్తాం ఒక T20 గేమ్ ని. పవర్ ప్లే 1 to 6 overs, మిడిల్ ఓవర్స్ 7 to 16 అండ్ డెత్ ఓవర్స్ 17 to 20. ఈ ఫేజెస్ లో ఏం చేశారు, బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ కంపారిజన్ ఆన్ యువర్ స్క్రీన్స్. బ్యాటింగ్ లో చూస్తే కనుక వాళ్ళు పవర్ ప్లేలో 761 రన్స్ అట్ రన్ రేట్ ఆఫ్ 9.8 అండ్ యావరేజ్ 34.6 పర్ వికెట్. ఎన్ని వికెట్స్ కోల్పోయారు పవర్ ప్లేలో అంటే 22 వికెట్స్ కోల్పోయారు. అవి కొన్ని తక్కువ కోల్పోగలిగితే నథింగ్ లైక్ ఇట్, రన్ రేట్ బాగానే, దాన్ని కొంచెం పెంచే ప్రయత్నం చేయాలి. దాన్ని బౌలింగ్ తో కంపేర్ చేయండి. బౌలింగ్ లో పవర్ ప్లేలో ఏం చేశారు, 865 రన్స్ ఇచ్చేశారు, 20 వికెట్స్ తీసుకున్నారు. ఎకానమీ వాళ్ళు స్కోర్ చేసిన దానికంటే ఒక 0.5 పాయింట్స్ ఎక్కువ ఉంది, 10.3 ఎకానమీ. యావరేజ్ రన్స్ పర్ వికెట్ 43.3. సో దిస్ ఇస్ వన్ ఫేజ్. ఈ పవర్ ప్లేలో కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగితే, స్టార్టింగ్ లో ఒక మాట అనుకున్నాం, అపోజిషన్ ఎన్ని రన్స్ అయితే ఇస్తారో దానికంటే ఒక్క రన్ మనం తక్కువ ఇస్తే చాలు మ్యాచ్ గెలుస్తాము. ఎన్ని కొడతామో కాదు, బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం డిఫెన్సివ్ గా ఆలోచించే అలవాటు ఉంది. యావరేజ్ రన్స్ పర్ వికెట్ 43.3 కాస్త ఆ లేట్ 30s లోకి తీసుకురాగలిగితే ఐ థింక్ SRH హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. మిడిల్ ఓవర్ విషయం ఏంటి, 1264 రన్స్ స్కోర్ చేశారు, వికెట్స్ ఏమో 37 కోల్పోయారు. రన్ రేట్ బాగానే ఉంది, పవర్ ప్లేలో 9.8, మిడిల్ ఓవర్స్ లో 9.7. సో ఆ రన్ రేట్ ఎక్కడ తగ్గట్లేదు. అండ్ రన్స్ పర్ వికెట్ చూసినా కూడా 34.2, విచ్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ పవర్ ప్లే. కంపేర్ దట్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్. బౌలింగ్ లో ఈ మిడిల్ ఓవర్స్ లో 40 వికెట్స్ తీసుకున్నారు, విచ్ ఇస్ మచ్ బెటర్ దెన్ ద పవర్ ప్లే. ఎకానమీ బాగుంది 9.3 అండ్ యావరేజ్ రన్స్ పర్ వికెట్ 32.4, 1297 రన్స్ ఇచ్చేసారనమాట. సో వాళ్ళు తీసుకున్న వికెట్స్ కూడా బాగున్నాయి, వాళ్ళ ఎకానమీ కూడా బాగుంది. ఇది మెయింటైన్ చేయగలగాలి. సో మిడిల్ ఓవర్స్ లో కొంచెం టైట్ చేస్తున్నారు పవర్ ప్లేతో కంపేర్ చేస్తే, అది మళ్ళీ కంటిన్యూ చేయాలి. అందుకే ఇందాక చెప్పిన బౌలర్స్ లో ఆ బ్యాంకబుల్ బౌలర్స్, తర్వాత బ్యాకప్ బౌలర్స్ అండ్ ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఉన్న బౌలర్స్ లో మరి ఎవరు క్లిక్ అవుతారో మనకి ప్రస్తుతానికి తెలియదు. కానీ వాళ్ళకి వికెట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ ఫేజెస్ ఆఫ్ ప్లేలో ఎలా బౌలింగ్ చేయాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మూవింగ్ ఆన్ టు ద డెత్ ఓవర్స్, వెరీ క్రూషియల్ ఫేజ్ ఆఫ్ ప్లే. ప్రతి టీము ఇక్కడ అగ్రెసివ్ గా ఆడతారు, వీళ్ళు వాళ్ళు తేడా లేదు, అందరూ దే గో ఫర్ రన్స్. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఏం చేశారు, 494 రన్స్, దే లాస్ట్ ఫ్యూ వికెట్స్, 23 వికెట్స్ కోల్పోయారు. పవర్ ప్లే కంటే కూడా ఒక వికెట్ ఎక్కువ కోల్పోయారు. 11.5 రన్ రేట్ మెయింటైన్ చేశారు. యూ కెన్ అండర్స్టాండ్ దట్ రన్ రేట్ ఇంకా పెరిగింది కాబట్టి, రిస్క్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి వికెట్ కూడా ఎక్స్ట్రా నష్టపోయారు. అండ్ యావరేజ్ రన్స్ పర్ వికెట్ 21.5, అంటే పడితే లాస్ట్ లో టప్ప వికెట్లు పడిపోతున్నాయి అనమాట. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బౌలింగ్ విభాగంలో ఏం చేశారు, 28 వికెట్స్ తీసుకున్నారు, ఎకానమీ 11.3. సో మీ పవర్ ప్లే కంటే కూడా అగైన్ కొంచెం ఎక్కువ ఉంది. జస్ట్ లైక్ ఎట్లయితే ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తున్నారో ఎక్కువ రన్స్ ఇచ్చేయడం కూడా జరుగుతుంది. ఆ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. యావరేజ్ రన్స్ పర్ వికెట్ బాగానే ఉంది, 15.1. ఎకానమీని గనక 10s లోకి తెచ్చుకోగలిగితే, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్మాల్ మార్జిన్స్. మీకు అనిపించవచ్చు 10.3కి 9.5కి పెద్ద తేడా ఏముంది, 11.3కి 10.7కి తేడా ఏముందని. అక్కడే యాక్చువల్లీ మ్యాచ్ గెలవడానికి ఓడిపోవడానికి కారణం. బికాస్ T20 అన్న ఫార్మాట్ లో ద డిఫరెన్స్ ఆఫ్ ఆర్ ద మార్జిన్ ఆఫ్ విన్ మీకు 10-15 రన్సే ఉంటుంది. అది చిన్న చిన్న మార్జిన్లోనే డిసైడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఈ బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు. అవి చేసుకుంటే గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయి సన్ రైజ్ హైదరాబాద్కి. స్టార్టింగ్ లో చెప్పిన అతి ముఖ్యమైన పాయింట్ వచ్చింది, 200. ఎందుకు వీళ్ళకి ఈ 200 అన్న మార్క్ ఏదైతే ఉందో ఎంత క్రూషియల్. లాస్ట్ సీజన్ నంబర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అగైన్
స్టాట్స్ మీ స్క్రీన్ పైన పెట్టుంచాను. యూ కెన్ సీ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఆర్ బ్యాటింగ్ సెకండ్ చేస్తున్నప్పుడు 200 స్కోర్ చేసినప్పుడు 200 కంటే తక్కువ స్కోర్ చేసినప్పుడు ఎన్ని మ్యాచ్లు గెలిచారు ఓడిపోయారో దీని గురించి మాట్లాడుకుందాం. నౌ 200 కంటే ఎక్కువ స్కోర్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 3 out of 3 times గెలిచారు. 100% రికార్డ్, విచ్ మీన్స్ దే కెన్ డిఫెండ్ స్కోర్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 200 కన్సిడరబుల్లీ వెల్. సో ప్రధాన లక్ష్యం ఏంటంటే మొదట బ్యాటింగ్ చేయాలి, 200 కంటే ఎక్కువ స్కోర్ చేయాలి. ఎందుకంటే దాని పక్కన నంబర్ చూడండి, ఎప్పుడైతే 200 కంటే తక్కువ స్కోర్ చేశారో మొదట బ్యాటింగ్ చేస్తూ 5కి 5 మ్యాచ్లు ఓడిపోయారు. దేర్ లైస్ ది ప్రాబ్లం. సన్ రైజ్ హైదరాబాద్ పూర్తిగా డిపెండ్ అయ్యేది వాళ్ళ బ్యాటింగ్ పైన, और ఎక్కువ శాతం 70% డిపెండ్ అయ్యేది వాళ్ళ బ్యాటింగ్ పైన చెప్పడానికి ఒక్క స్టాట్ సరిపోతుంది. సో అవుట్ ఆఫ్ ది 8 గేమ్స్ 3 సార్లు మాత్రమే గెలిచారు. ఆ 3 సార్లు కూడా 200 కంటే ఎక్కువ స్కోర్ చేసినప్పుడే గెలిచారు మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. సో ప్రతిసారి టాస్ గెలవలేరు, ప్రతిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేయలేరు. ఐపీఎల్ ఆడే టైమ్స్లో డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి చేస్ చేయడం ప్రిఫర్ చేస్తారు చాలా మంది. బట్ సన్ రైజ్ హైదరాబాద్ ఐడియల్లీ వుడ్ లైక్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ స్కోర్ ఎ లాట్ ఆఫ్ రన్స్. ఎంత రన్స్ కొట్టాలి అంటే అవతల టీం బ్యాటర్స్ ఎంత బాగా ఆడినా కూడా వాళ్ళ దగ్గరికి రాకూడదు. 200 కనీసం కొట్టాలి. ఇది చూస్తే అర్థమైపోతున్నాం. బ్యాటింగ్ సెకండ్ ఏమన్నా మారిందా కదా. 200 కంటే ఎక్కువ చేస్ చేస్తున్నప్పుడు 4 మ్యాచ్ల్లో 2 సార్లు గెలిచారు. 50% రికార్డ్, నాట్ బ్యాడ్. అండ్ అగైన్ 200 కంటే తక్కువ చేస్ చేస్తున్నప్పుడు ఒకే ఒక్క సందర్భంలో ఆ ఒక్కసారి గెలిచారు. విచ్ అగైన్ క్లియర్లీ షోస్ యూ దట్ 200 కంటే తక్కువ రన్స్ ఇచ్చి గెలిచే అవకాశాలు పెంచుకోవచ్చు. 200 కంటే ఎక్కువ ఉంటే బానే ఉంది, బట్ అగైన్ 50-50గా మారింది లాస్ట్ సీజన్. సో అంతా తిరిగి చెప్పడానికి ఎలా ఉందంటే ఇది మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇక్కడ 200 అన్న స్కోర్ పైన ఎస్ఆర్హెచ్ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని కోరుకోవాలి, 200 కంటే ఎక్కువ స్కోర్ చేయాలని కోరుకోవాలి, దెన్ వాళ్ళు గెలిచే అవకాశాలు అమాంతం పెరిగిపోతాయి. లేదు రెండోసారి బ్యాటింగ్ చేస్తున్నారా, ఐడియల్ కండిషన్స్లో 200 కంటే తక్కువకి రిస్ట్రిక్ట్ చేయాలి, ఆర్ 200 కంటే ఎక్కువ ఉంటే 50-70% మ్యాచెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ సన్ రైజ్ హైదరాబాద్ స్ట్రాటజీ. అంటే డేటా పరంగా వాళ్ళు ఇలా స్ట్రాటజైజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. దిస్ ఈస్ హౌ దే షుడ్ ప్లాన్ దేర్ సీజన్ అహెడ్. ఐఎమ్ షూర్ వాళ్ళ దగ్గర నాకంటే ఎంతో అనుభవం ఉన్న వీడియో అనలిస్టులు, స్టాటోస్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా దీని గురించి ప్లాన్ చేస్తారు. విచ్ ఇస్ వై సన్ రైజ్ హైదరాబాద్ ఇంకా వాళ్ళ బ్యాటింగ్ని లోడ్ చేసుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి 200 కంటే ఎక్కువ స్కోర్ చేయాలి ప్రతి మ్యాచ్లో, అదే మనని గెలిపిస్తుందని నమ్ముతున్నారు వీళ్ళు. సో అబ్కి బార్ 300 పారా, లేకపోతే హర్ బార్ 200 పారా, ఏదో ఒకటి రెండిట్లో జరిగి తీరాల్సిందే. జరిగితే ఎస్ఆర్హెచ్ కనీసం ఈ మ్యాచ్ గెలుస్తారు, వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ నంబర్స్, ఈ స్టాట్స్, ఈ డేటా, ఇఫ్ ఇట్ మేడ్ ఎనీ సెన్స్ టు యూ, ఒక లైక్, అలాగే కమెంట్ అబౌట్ విచ్ స్టాట్ యూ థింక్ ఇస్ కీ. ఈ 200 అన్న ఫిగర్ మీకు కూడా అనిపిస్తుంది చాలా ఇంపార్టెంట్ అని. అలాగే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టాంప్ చెప్పేదాకా చేసుకోకపోయింటే కనుక మరొకటి మళ్ళీ కలుస్తా. హోప్ఫుల్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్. బట్ అగైన్ ఎస్, బౌలింగ్లో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వాళ్ళు డెఫినేషన్ మార్చేస్తారు కదా. బౌలర్స్ విన్ యూ మ్యాచెస్, బ్యాటర్స్ విన్ యూ ఐపీఎల్. అదియోస్ అమిగోస్.